ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే జీవము చాలా విలువైనది. జీవం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అసలు శాస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందిన దగ్గర నుంచి నేటి వరకు ఈ జీవం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలామంది తమ డెడ్ బాడీలు దాచుకుంటున్నారు. ఎందుకు ఈ డెడ్ బాడీలను ఎంబామింగ్ ప్రక్రియ ద్వారా కాపాడుకుంటూ జాగ్రత్త చేసుకుంటున్నారంటే ఏదో ఒక రోజు మరలా జీవాన్ని లోపలికి పంపించే టెక్నాలజీ రాకపోద్దా, ఆ రోజు మళ్ళీ ఈ బాడీలోకి జీవం వస్తుంది, మళ్ళీ నేను మామూలుగా సాదాసీదాగా బతికేస్తానని అనుకుంటున్నాడు మనిషి. ఏమంటే మనకే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి? మీరు చెప్పండి. మనకే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు, మనకే ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? దేవుడికి దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉండాలి? అసలు ఈ జ్ఞానమే ఆయన ఇచ్చింది కదా మనకి. ఆయన ఇవ్వకపోతే మనకి జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. ఆయనే మనకి ఇంతటి జ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు మరి దేవుని యొద్ద ఎంత బలమైన జ్ఞానం ఉంటుంది, ఎంత బలమైన టెక్నాలజీ ఉంటుందో ఆలోచించి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.